మహేష్ గారు ఒక్క సెకండ్, మనకి తెలంగాణ శివసేన అధ్యక్షులు శివాజీ గారు లైన్ లోకి వచ్చారు, ఒకసారి వారి అభిప్రాయం తీసుకుందాం. శివాజీ గారు, సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి మీరు అనుకున్నట్టే వచ్చింది అనుకుంటున్నారా, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండిపోయింది, తర్వాత మనకి కాస్త అవకాశం వచ్చింది అన్నటువంటి ఒక పాయింటా? అసలు ఏం జరిగిందని అక్కడ మీరు అనుకుంటున్నారు? మనకు అవకాశం వచ్చింది అనేది ఏం లేదండి. అక్కడ ఖచ్చితంగా మహాయుతి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా తెలుసు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మహాయుతి ఆ యొక్క కూటమికి, ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి కూటమికి చాలా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే. కాకపోతే కొన్ని వీళ్ళు ఉల్టా ప్రచారాలు చేయడం, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి, ఇంకొక వర్గాన్ని దేశం నుంచి ఎలగొడతామని చెప్పేసి, దాంతో పాటుగా ఈ దేశంలో ఏదో అరాచకాలు జరిగిపోతాయని చెప్పేసి, మొత్తం ఏదో ప్రైవేటైజేషన్ జరిగిపోతుంది అని చెప్పేసి, అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి పైన, నరేంద్ర మోడీ గారి పైన ఈ విధంగా ఉల్టా ప్రచారం, అంటే ఎదుర్కొనే సత్తా లేక ఈ విధంగా ఉల్టా ప్రచారం చేయడము, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ వైరల్ చేయడం వల్ల కొంత పబ్లిక్ లో ఆందోళన నెలకొన్నది. దాని కారణంగానే మహారాష్ట్రలో కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. అయినప్పటికీ ఓట్ బ్యాంక్ పర్పస్ లో కూడా భారతీయ జనతా పార్టీకి, శివసేనకి, అజిత్ పవార్ ఎన్సీపీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉండే, అంత పడిపోయేంత కాదు. మొత్తానికి మొత్తం 0 ఏం రాలేదు, మంచి పర్ఫార్మెన్స్ తో ఉన్నారు. ఓట్ బ్యాంక్ సూపర్ ఉన్నది, కాకపోతే సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ అది దేనికి జరిగింది అనే విషయంలో సరి చేసుకునే క్రమంలో మహాయుతి కూటమి, ఏక్నాథ్ షిండే గారైనా, అక్కడ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారైనా, అజిత్ పవార్ అయినా, కేంద్ర అధినాయకత్వం అమిత్ షా గారైనా, నడ్డా గారైనా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాన్ని సరి చేసే క్రమంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన విధంగా బాలాసాహెబ్ ఠాక్రే గారి ఒక ఆలోచన విధి విధానాలు, బాలాసాహెబ్ ఠాక్రే గారు కోరు హిందుత్వ, అసలు హార్డ్ హిందుత్వ పైనే ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ హిందుత్వ ఎజెండా అనేది వాళ్ళ కొడుకులు నాశనం చేసి, కాబట్టి అది కాదు. ఈ శివసేన పార్టీ అంటే ఒక హిందుత్వ హార్డ్ కోర్ వీళ్ళందరూ ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా హిందుత్వం పైన వీళ్ళు కొట్లాడారనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుగా ఎలక్షన్స్ కి ఒక 3 months బిఫోర్ నిజమైనటువంటి హిందుత్వపు పార్టీ మాది, హిందుత్వం పైన మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు, హిందుత్వపు పయనంలో మేమున్నాం, బాలాసాహెబ్ ఠాక్రే గారి అందించినటువంటి ఒక ఆలోచన విధి విధానాలతో ఉన్నామని ఒక కాన్సెప్ట్ తోటి ఏం చేశారంటే గోమాతని రాజ్యమాతగా ప్రకటించారు అధికారికంగా ఇక్కడ మహారాష్ట్రలో. అది ఒకటి హిందువులలో బాగా కనెక్ట్ అయింది. అంటే బాలాసాహెబ్ ఠాక్రే గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్, అక్కడ ఉన్నటువంటి బాలాసాహెబ్ అంబేద్కర్, ఈ విధంగా ఇదొక పర్పస్ లో ఇదొకటి మూవ్ అయింది. దాంతో పాటు లడ్కీబాయి యోజనకి సంబంధించి ప్రతి నెలకి 1500 రూపాయలు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు అర్హులు కలిగి రకాలుగా మహాయుతి కూటమిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం 100కు 100% చేసినప్పుడు కూడా 1% కూడా చెక్కు చెదరకపోవడం కూటమికి బాగా ప్లస్ అయింది. అదేవిధంగా పబ్లిక్ లో కూడా వీళ్ళిద్దరు మంచి సీనియర్ నాయకులు, ఒకరు ఆటో డ్రైవర్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మంచి పరిపాలన అందిస్తా ఉన్నాడు. రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఎప్పుడు సమయం లేదు, సందర్భం లేదు, పబ్లిక్ ని కలవాలి అని అనుకుంటే కలుస్తాడు. వర్షా బంగ్లా మొత్తం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి కావాలి. ఒక ముఖ్యమంత్రిగా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసినప్పుడు సరే మహాయుతికి అధికారం అనేది వచ్చింది, 26 తారీఖు లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి ఎవరు? ఏక్నాథ్ షిండే గారా, ఫడ్నవీస్ గారా, అజిత్ పవారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రూల్ ఏం లేదు అంటూ ఒకళ్ళు అంటున్నారు. మేము కూడా కీలకంగా ఉన్నాము, మాకు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి రావాలి అంటూ పవార్ వర్గం నుంచి కూడా అక్కడ డిమాండ్ అనేది ఉంది. ఇక బీజేపీ నుంచి అయితే లేదు, ఇంకెవరికి ఛాన్స్ ఇచ్చేది లేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద మేమే ఉన్నాం, కూటమిలో 130 సీట్ల దాకా మాకు వచ్చాయి కాబట్టి ముఖ్యమంత్రి మేమే అంటూ అక్కడ స్టేట్మెంట్లు. ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్సీపీకి సంబంధించి మహారాష్ట్ర దాటితో వాళ్ళకి ఎలాంటి క్యాడర్ ఉండదండి. అజిత్ పవార్ కి సంబంధించినటువంటి క్యాడర్ ఇప్పుడు శివసేనకి ఢిల్లీలో ఉంటది, జార్ఖండ్ లో ఉంటది, పంజాబ్ లో ఉంటది, తెలంగాణలో ఉంటది, రాజస్థాన్ లో ఉంటది, గోవాలో ఉంటది. ప్రతి దగ్గర శివసేన శాఖలు ఉంటాయి. ప్రతి ఒక్క రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, అక్కడ కార్యకర్తలు ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా శివసేన పార్టీ పోటీ చేసినటువంటి చరిత్ర శివసేన పార్టీకి ఉన్నది. కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సాక్రిఫైస్ చేశారు, నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు అవకాశం ఇచ్చారు, కాదనట్లే. కాకపోతే ఒక 5 ఏళ్ళు కూడా శివసేన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే బాగుంటది. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు, ఒక మంచి పాలన అందిస్తా ఉన్నాడు, కేంద్రానికి అనుగుణంగానే కలిసి కట్టుగా ఒక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి ఇక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతా ఉన్నది. కాబట్టి ఏక్నాథ్ షిండే గారికి 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి
దేశంలో ఉన్నటువంటి శివసేన శాఖలందరం కూడా మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇస్తే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో మన లాస్ట్ 6 months 1 year బ్యాక్ జరిగినటువంటి ఎలక్షన్స్ చూసుకుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినాయి. మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లకు సపోర్ట్ చేసినాం. ఇక్కడ మేము పోటీ చేద్దాం అనుకున్నాం, అభ్యర్థులను ప్రకటించినాం. కానీ లాస్ట్ మూమెంట్ లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి 5 ఏళ్ల పాటు శివసేనకి అధికారం అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిగా అనేది మీ ప్రధాన డిమాండ్ కాదండి, రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమంతా కుటుంబ సభ్యులు, మా ఇంట్లో అంటే సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన సీఎం సీట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు అంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏకనాథ్ షిండే గారే అన్నారు. కాబట్టి మీరు నేను అన్న తప్పేం లేదనుకోవచ్చు, దాన్ని డిమాండ్ అన్నా అనుకోవచ్చు, రిక్వెస్ట్ అన్నా అనుకోవచ్చు.